హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండల కేంద్రంలో ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం. గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఆరా. పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యకర్తలనుద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ 2025 సంవత్సరంలో అంత మంచే జరుగుతుంది. హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతంపై పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సర్పంచ్లుగా మనవాళ్లే గెలవాలి. ఎన్నికల్లో పోటీ చేసేవారు గ్రామాల్లో కష్టపడి పనిచేయాలి. నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు అందించడం నా తొలి ప్రాధాన్యత. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా చిగురు మామిడి, సైదాపూర్ మండలాలకు సాగు నీరు అందించే బాధ్యత నాది. ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామాన ప్రతి ఇంట్లో అవగాహన కల్పించాలి. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశాం. 55,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాం. సన్నవడ్లకి 500 బోనస్ ఇచ్చాం. వరి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేశాం. పాఠశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచాం. ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో రోడ్లు, ఓపెన్ జిమ్ల నిర్మాణం జరుగుతుంది. ప్రతి గ్రామానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసిందో బీజేపీ బెరస్లను ధీటుగా ఎదుర్కోవాలి. ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేశాం. సరే, మీ పొరపాట్లున్నా లేకున్నా నాదైనా పొరపాట్లుంటే అందరికీ సారీ. ఓ ఏడాది పాటుగా చెప్పనకన్నా ఇబ్బంది అయి వినకపోతేనో పని కాకపోతేనో ఏమైనా ఉంటే మనసులకే తీసేయండి. ఈ ఏడాది అందరికీ శుభం జరగాలని కొందరు అందరూ కోరుకుంటాం. అందరికి మంచిగా ఇష్యూ. ఇప్పుడు దయచేసి మా ఎలక్షన్లు అయిపోయినాయి. రేపు మీ ఎలక్షన్ కష్టపడడానికి వరకు నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నేను గట్టిగా మీ వెంబడి ఉంటా. మీ ఎలక్షన్లో మీరు కొద్దిగా హుషారు కావాలా లేదా? రుణమాఫీ అయింది. 500 గ్యాస్ సిలిండర్ కొద్దిగా అప్పటికటి ఇబ్బంది అవుతుంది. 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎవరైనా ఉంటే మొన్నటిదాకా మండల ఆప్షన్ ఇచ్చారు. అంతైనా ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిన, హుస్నాబాద్ గౌరవాన్ని పెంచుతాం. మీరు ఎక్కడికన్నా పోతే మాది హుస్నాబాద్ నియోజకవర్గం అంటే గౌరవం ఉండేదని చేసిన ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహారం చేస్తారు. ఎక్కడికైనా కొంత గౌరవం హుస్నాబాద్ మాది కాన్సెన్స్ అంటే ఎక్కడికైనా పోతే మంచిగా చెడుకో కొద్దిగా మర్యాద దొరుకుతుందా లేదా? అలా సరే, మీ పొరపాట్లున్నా లేకున్నా నాదైనా పొరపాట్లుంటే అందరికీ సారీ. ఓ ఏడాది పాటుగా చెప్పనకన్నా ఇబ్బంది అయి వినకపోతేనో పని కాకపోతేనో ఏమైనా ఉంటే మనసులకే తీసేయండి. ఈ ఏడాది అందరికీ శుభం జరగాలని కొందరు అందరూ కోరుకుంటాం. అందరికి మంచి